బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు అంబటి ఇంటి దగ్గర వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తల్ని ఇటు పోలీసులు అయితే అడ్డుకున్నారు. గుంటూరులోని మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్ద భారీగా చేరుకొని అక్కడ వైసీపీ శ్రేణులనైతే అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులకి అలాగే అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలకి మధ్య తోపులాట జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం వారిని అడ్డుకుంటూ ఉన్నారు. మరొకసారి ఇటు గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు వైసీపీ శ్రేణులు అతని ఇంటి వద్దకి చేరుకొని హడావిడి చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అక్కడ పోలీసులు భారీగా మోహరించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం అసలు అంబటి ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితం వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీకి సంబంధించిన నేతలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు అంబటి రాంబాబు నివాసం వద్ద చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా నివాసం వద్ద చేరుకున్న సమయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్న వాహనానికి సంబంధించి కూడా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే బారికేడ్లను ఏర్పాటు చేసే సమయంలో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతలు బారికేడ్లని నెట్టుకొని తొలగించి కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీసులకి అలాగే వైఎస్ఆర్సీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో చిన్న వివాదం, గొడవ జరిగిన పరిస్థితి కనిపించింది. వెనువెంటనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు సంబంధించి కూడా స్వల్ప లాఠీ చార్జ్ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వెంటనే అప్రమత్తమైన పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆ పార్టీకి సంబంధించిన పలువురు వ్యక్తులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరి కొంతమంది వ్యక్తులు కూడా ఎమ్మెల్సీ సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే లోపలికి సంబంధించి అన్నీ కూడా వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన హింసానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారంతా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రులు సంబంధించి అలాగే ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ జరిగిన పరిణామాలు ఏదైతే నిన్న జరిగిన దానికి సంబంధించి కూడా స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి విడుదల రజని, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడ చేరుకొని మొత్తం సంఘటనకు సంబంధించి పరిశీలిస్తున్నారు. ఏదైతే రాంబాబుకు సంబంధించిన వాహనాన్ని కూడా వారు స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా వారు కొద్దిసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా నిన్న జరిగిన వ్యవహారానికి సంబంధించి కొద్దిగా స్వయంగా క్షేత్రస్థాయిలో జరిగిన విషయాన్ని పరిశీలించాలనేది వారు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో జరిగిన వారిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో బయటికి పడ్డాయా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, ఇంకా బయటికి పడ్డాయి. అట్లా కాలు పడింది. మీడియా వాళ్ళు మానండి. సాయి ఒకసారి వదిలి దగ్గర ఇచ్చుకున్నాం.
ఏంటి బ్రో అంటే నేను 3 వరకే లేట్ అవుతుంది సార్.